బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పొలిటికల్ డ్యూటీల నుంచి తనకు రిలీవ్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు. ఇప్పటికే క్రికెట్ లో కమిట్మెంట్ ఇచ్చిన టోర్నమెంట్లపై ఫోకస్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక గౌతీ తూర్పు ఢిల్లీ పార్లమెంట్ స్థానం రైట్గా గౌతమ్ గంభీర్ నిర్ణయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలకు బై బై చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఆయన క్రికెట్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ మ్యాచ్లు ఆడాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో పూర్తి దృష్టి అంతా కూడా క్రికెట్ మీద పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. ఆయన్ని కలిసి త్వరలో ఆయన కలిసి ఇంతకాలం తనకు అవకాశం ఇచ్చినందుకు ఎంపీగా కృతజ్ఞతలు తెలుపనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ట్విట్టర్ వేదికగా. ఇక ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆయన ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మరి ప్రస్తుత తరుణంలో బీజేపీ దాదాపుగా 400 టార్గెట్ పెట్టుకొని లిస్ట్ తయారు చేస్తుంది ఎంపీ అభ్యర్థుల జాబితా. మరి ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ని మళ్ళీ ఈస్ట్ ఢిల్లీ నుంచి నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం భావించింది. అయినప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజకీయాల నుంచి బయటపడాలని, పూర్తి స్థాయి క్రికెట్ లోనే తన కెరీర్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్రికెట్ కోసం రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పారు. రైట్ రామకృష్ణ.